అవుట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు అయింది చూడండి. సో అర్థమైందా? సో అందుకే లైక్ బ్యాక్‌గ్రౌండు లైక్ ఫార్ములాస్ ఉన్నప్పుడు కొన్ని వర్క్ కావన్నమాట. ఆ ఫార్ములాస్ రిమూవ్ చేసి మనం ఇలా వాల్యూస్‌లో పేస్ట్ చేసుకుంటేనే వర్క్ అవుతుందన్నమాట కమాండ్స్. ఓకేనా? సో ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఇలా హ్యాండిల్ చేసుకోవాలి. ఓకేనా? సో దీన్ని కూడా కొంచెం ఫ్రంట్‌కి మూవ్ చేద్దాము. కంట్రోల్ ఎక్స్ కొడతాను. ఇక్కడ పెట్టుకుందాము. ఇక్కడ ఓకే. సో నా లైక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ ఆర్డర్స్‌లో కంట్రోల్ అప్ యారో కొడతాను. సో ఎస్‌పిఐడి 1 అయి ఉండాలి అండ్ జిఐడి 3 అయి ఉండాలన్నమాట. ఓకేనా? జిఐడి 3 అయి ఉండాలి. సో ఈ రెండు అయ్యుండి మనకి సారీ ఓకే ఈ రెండు అయ్యుండి లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు SP01 కదా నేను చెప్పింది. సో సెకండ్ ఏం చెప్పాను, G3 అయి ఉండాలి. ఓకేనా? సో G3 అయి ఉండాలి. సో SP1 అయి ఉండాలి అట్ ద సేమ్ టైం G3 అయి ఉండాలి. ఈ రెండు కలిపి ఐ మీన్ రెండు కామన్గా ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఈ సమ్ రావాలన్నమాట. ఈ పర్టికులర్ అమౌంట్ సమ్ నేను చెప్తాను. ఇప్పుడు ఫార్ములా రాస్తున్నా దీనికి లైక్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్ ఉంది. సో నేను జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను అంతే. సమ్ ఇఫ్స్ అంతా అసలు ఈరోజు పట్టించుకోవద్దండి. లైక్ ఎలాంటివి ఉంటాయని జస్ట్ ఓవర్ వ్యూ చూసుకోండి. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎక్కువ థింక్ చేయొద్దండి. ఓకేనా? నేను జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను అంతే. సో సమ్ ఇఫ్లో ఫస్ట్ ఏం చేద్దామంటే రో ఇస్తాను అనమాట. ఓకేనా? లైక్ రేంజ్ అనమాట. సో ఏ రేంజ్, సో ఇది అనమాట. సో అమౌంట్ మనకు సమ్ చేసి రావాలి. సో సింగిల్ లాక్ ఇస్తానా, సింగిల్ లాక్ పడింది, కామా పెడతానా. సో మళ్ళీ షీట్ 2కి వెళ్తానా, SP01 క్లిక్ చేస్తానా. మీకు ఏం చెప్పాను, ఇది కన్సిస్టెంట్గా కాలం అనేది కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు మనం ట్రిపుల్ లాక్ ఇస్తాం అనమాట. 1 2 3 అండ్ కామా పెడుతున్నా. అండ్ ఇక్కడ రో కదా. సో నెక్స్ట్ ఏం చేస్తామా, సెకండ్ కమాండ్. సో సమ్ ఇఫ్ వాడేటప్పుడు మనం యాక్చువల్గా సింగిల్ కమాండ్ ఇవ్వాలి. సో ఇది సరిపోతుంది. సో సమ్ ఇఫ్గా మార్చుకుందాం రండి, నో ప్రాబ్లం విత్ దట్. ఓకేనా? సో G3 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో B3 అండ్ ఓకే సింగిల్ లాక్ ఇచ్చా, కామా పెట్టా అండ్ యా ఇది ఇస్తున్నా. మళ్ళీ ఇక్కడ నేను డబుల్ లాక్ ఇచ్చాను, ఎంటర్ కొడతాను. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఎర్రర్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను చేసినా కూడా. సో ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. సో సమ్ ఇఫ్ వచ్చి సింగిల్ అనమాట. లైక్ సింగిల్ కమాండ్ ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ ఎన్ని కమాండ్స్ ఉన్నాయి, ఇది ఒక రేంజ్. ఇది రేంజ్ వచ్చి కమాండ్ కింద రాదనమాట, అంటే క్రైటీరియా కింద రాదనమాట. ఇది క్రైటీరియాస్ కింద వస్తాయి ఈ పక్కన ఉండేటివి. సో నేను ఇది రేంజ్ అండ్ ఒక కమాండ్ కలిపి సమ్ ఇఫ్ చేయగలుగుతుంది. సమ్ ఇఫ్స్ అంటే మల్టిపుల్ కమాండ్స్ అనమాట. నేను ఇంకా కామా పెట్టి ఇంకా 2-3 కమాండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు దీనికి. సో అలాంటి సిచ్యువేషన్లో సమ్ ఇఫ్స్ పనికి వస్తాయి అనమాట. సో ఇక్కడ వాల్యూ ఎర్రర్ వచ్చింది. సో చెక్ చేద్దాం ఏమన్నా సింగిల్ లాక్స్ ఇవ్వడం మర్చిపోయామా అనేసి. సో డే 2లోకి వెళ్ళాను, ఎఫ్ కాలం సెలెక్ట్ చేసుకున్నా. ఎఫ్ కాలంలో షీట్ 2కి వచ్చాను అండ్ ఇక్కడ ట్రిపుల్ లాకే పడింది, కరెక్ట్గానే ఉంది. యా అండ్ ఇక్కడ ఓకే సమ్ రేంజ్ క్రైటీరియా 1 ఓకే. సో ఇక్కడ సింటాక్స్ చూస్తే మీకు నేను SP01 క్లిక్ చేశాను కదా, దీనికి క్రైటీరియా రేంజ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ముందర. సో నేను మళ్ళీ డే 2కి వెళ్తానా. సో SP01 ఈ కాలం ఉంది కదా, సో ఈ కాలం సెలెక్ట్ చేస్తానా, దీనికి సింగిల్ లాక్ ఇస్తానా, మళ్ళీ కామా పెడతాను. సో అదే విధంగా ఇక్కడ డి ఉంది కదా, దీని ముందు కూడా మనం రేంజ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడికి వద్దాము. సో జీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి జీ కాలం. సో జీ కాలం సెలెక్ట్ చేసుకుంటున్నా, దీనికి కూడా సింగిల్ లాక్ ఇస్తాను అనమాట. ఓకేనా? కామా పెడతాను, ఇప్పుడు ఎంటర్ కొడతాను.
సో అవుట్పుట్ వచ్చిందా. సో నేను జస్ట్ ఓవర్ ఇస్తాను అనమాట. ఊరికే టెన్షన్ పడతాను, ఎందుకంటే నేను మార్నింగ్ చెప్పిండేటి సింపుల్ ఉండే. సో ఇప్పుడు ఆ సేమ్ టాపిక్స్ ఎందుకు, కొంచెం డిఫరెంట్గా చెప్తామని ఏదో ట్రై చేస్తాను. ఓకే, ఇది మళ్ళీ చెప్పుకుందాంలేండి, ఇది యాక్చువల్గా మీకు అర్థం కాదు బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందని. ఫస్ట్ రేపటి టాపిక్స్ ఏం చెప్తానంటే లైక్ సమ్ ఇఫ్, తర్వాత కౌంట్ ఇఫ్ చెప్తాను, సో తర్వాత సమ్ ఇఫ్స్ చెప్తాను, తర్వాత కౌంట్ ఇఫ్స్ చెప్తాను అనమాట. సో ఇంచేపు చెప్పుకున్నట్టే సమ్ ఇఫ్ ఎప్పుడు వాడతామంటే సింగిల్ రేంజ్ సింగిల్ కమాండ్ ఉన్నప్పుడు అనమాట. సో కౌంట్ కూడా అంతే అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తాను. సో కౌంట్ ఇఫ్ చెప్తాను. సో ఇప్పుడు మనకి ఎస్పీ ఐడి ఉంది అండ్ G3 ఉంది. సో ఈ రెండింటికి కలిపి మనకి ఈ అమౌంట్ కాలమ్స్ ఎన్నిసార్లు ఎంత కౌంట్ వచ్చింది. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిల్టర్స్ అప్లై చేసాం కదా, ఇక్కడ డే 2లో ఏది అప్లై చేసాము, G3 అప్లై చేసాము అండ్ SP01 అప్లై చేసాము. సో కౌంట్ బాక్సెస్ లేదంటే కౌంట్ అమౌంట్ ఉంది కదా. సో ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఇక్కడ వస్తుంది, కౌంట్ 31 అనేసి. సో మనకు అవుట్పుట్ ఒకవేళ మనం ఇన్స్టెడ్ ఇక్కడ ఈ సమ్ముకు బదులు మన కౌంట్ వాడింటే మనకు అవుట్పుట్ అది వచ్చేది అనమాట. ఏది 32నా సరే 31 వచ్చేది అనమాట. సో ఇప్పుడు సమ్ చేసాం కాబట్టి మనకి 16,8025 వచ్చిందా మనకి అవుట్పుట్ ఇక్కడ. సో ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని బ్యాక్గ్రౌండ్. నేను సమ్ ఇఫ్ ఏం చేశాను, జస్ట్ అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ కొత్త టాపిక్ చెప్తాను ట్రై చేశాను. ఓకే, సో సమ్ ఇఫ్స్ ఏమంటే మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. సో సింటాక్స్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒకసారి చెప్తాను. సమ్ ఇఫ్ ఎస్ ట్యాబ్ క్లిక్ చేశాను. సో సమ్ రేంజ్ అనమాట. సో సమ్ రేంజ్లో సమ్ రేంజ్, క్రైటీరియా రేంజ్ అండ్ క్రైటీరియా రేంజ్ 1 అనమాట. సో ఇక్కడ ఏం చేశాను నేను, ఫస్ట్ కాలం అనేది సమ్, ఏదైతే సమ్ చేస్తానో దాన్ని చూస్ చేసుకున్నా. మనం ఏం సమ్ చేసాము ఇక్కడ, అమౌంట్ కాలం అనేది సమ్ చేసామా. సో అది ఏ కాలం, ఇది ఎఫ్ కాలం అనమాట. సో అందుకు నేను ఎఫ్ చూస్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా. సో అండ్ తర్వాత క్రైటీరియా 1 క్రైటీరియా రేంజ్ అనమాట. సో క్రైటీరియా రేంజ్, సో నేను ఫస్ట్ ఫార్ములా పైన క్లిక్ చేస్తే సెకండ్ ఏం చూస్ చేసుకున్నాను ఇక్కడ, బి కాలం అనమాట. సో SP01 చూస్ చేసుకున్నాను కాబట్టి ఈ SP01 ఏ కాలంలో అయితే ఉందో అది చూస్ చేసుకుంటాను అనమాట. సో ఇది కామా ఇది అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ సమ్ చేసేది పెట్టాం, సెకండ్ దాంట్లో 2 కమాండ్స్ ఇచ్చాం ఒక కండిషన్కి. ఓకేనా. ఇక్కడ నుంచి ఒక్క నిమిషం ఉండు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం చెప్తుంది అంటే ఈ కమాండ్ డే 2లోకి వెళ్ళాలి, షీట్లోకి. డే 2లో బి కాలం ఆ కాలంలో ఇక్కడైతే ఇక్కడ నెక్స్ట్ కమాండ్ ఏమి ఇచ్చామో షీట్ 2కి వచ్చి ఈ SP01 అనమాట. సో ఆ రేంజ్లో SP01 మాత్రమే ఫిల్టర్ అవుట్ చెయ్యి. అండ్ సెకండ్ ఈ డే 2లో ఈ G ఉంది కదా, సో డే 2కి వెళ్ళి ఈ G కాలంలో G3 మాత్రమే ఫిల్టర్ అవుట్ చెయ్యి. సో 2 కమాండ్స్ ఇచ్చామా. ఈ 2 ఫిల్టర్ అవుట్ అయిన తర్వాత ఈ డే 2లోనే ఆ అమౌంట్ ఎంత ఉందో అది సమ్ చేసి మనకు అవుట్పుట్ ఇదనమాట బ్యాక్గ్రౌండ్. సో నేను ఫార్ములా అర్థమైందని అడగట్లేదు, జస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో అని అర్థమైందా? అర్థమైతే మైక్ ఆన్ చేసి చెప్పండి, లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్తానమాట బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అని. చెప్తారా ఎవరన్నా? లైక్ అర్థమైందా, లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఫార్ములా అంతా పట్టించుకోవద్దండి, అంటే నేను ఏం చెప్పానో అర్థమైందని అది మాత్రం చాలు. కార్తిక్, ఉదయ్, శక్తి. హలో, అర్థమైందా?
ఓకే. ఓకే. ఓకే శక్తి. నో ప్రాబ్లమ్. సరే. సో, ఇదనమాట. జస్ట్ నేను మీకు జస్ట్ నెక్స్ట్ క్లాసెస్ ఎలా ఉంటాయనో జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తాననమాట. అందుకే మీకు లాగ్స్ ఎలా లాగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. సో, ఇ దీన్ని ఇగ్నోర్ చేయండి. నేను మళ్ళీ లైక్ సమ్ ఇఫ్స్ అవి రేపు పర్టిక్యులర్ సెల్ రిఫరెన్స్‌ని లాక్ చేయడానికి వాడతామనేసి. సో, ఇక్కడ ఏం చేశాను నేను సి అనే కాలమ్‌లో కాలమ్ అనేది కన్సిస్టెంట్‌గా ఉంటది. కింద మనకి క్లిక్ చేసినా కామన్ ఉంటుంది కాబట్టి దానికి సి ముందర లాక్ పెట్టామనమాట. సో, కానీ పైన ఉన్నది ఇలా సైడ్‌కెళ్ళినప్పుడు మనకి ఏది కన్సిస్టెంట్‌గా ఉంది. సో, 5 అనేది కన్సిస్టెంట్‌గా ఉంది. సో, ఇది కామన్ ఉంది కాబట్టి సో, మనం ఇక్కడ ఫార్ములాస్‌లో ఆహ్, ఏం చేశాము 5 ముందర లాక్ పెట్టామనమాట. సో, ఇది బేసిక్ ఓవర్‌వ్యూ సింపుల్ అనమాట. సో, నెక్స్ట్ క్లాసెస్‌లో మిగతా లాగ్స్ డెప్త్‌గా తెలుసుకుందాము. సో, నెక్స్ట్ టాపిక్ ఏముంటదంటే రేపు ఓన్లీ ఇన్ని టాపిక్స్ ఉన్నా కూడా నేను రేపటి నుంచి ఒక్కొక్క టాపిక్కే చెప్తాననమాట. సమ్ ఇఫ్ మాత్రమే చెప్తా రేపంతా. లైక్ అది ఇప్పుడు లాగ్స్ అంతే మీకు ఓవర్‌వ్యూ వచ్చింది. కానీ సమ్ ఇఫ్ కమాండ్స్‌లో వాడుకో